తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారగా దీనిపై విచారణ జరిపేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై విచారణ చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు జూన్ 11వ తేదీన నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఆ నోటీసులపై 12 పేజీల లేఖతో ఘాటుగానే స్పందించారు. అయితే కమిషన్ మరోసారి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. ఇప్పటి వరకు కమిషన్ వచ్చిన సమాచారంపై కేసీఆర్ అభిప్రాయం ఏంటో చెప్పాలంటూ నోటీసులో కమిషన్ అడిగింది. అయితే రెండోసారి నోటీసులు ఈ నెల 19వ తేదీన ఇవ్వగా ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ నోటీసులపై ఈ నెల 27వ తేదీలోపు వివరణ ఇవ్వాలని కేసీఆర్ ను కమిషన్ ఆదేశించింది. కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి మరికొంతమందికి కూడా విద్యుత్ కమిషన్ నోటీసులు జారీ చేసింది.